ఈనాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చాలా ఫోకస్డ్గా చాలా క్లియర్గా జరిగింది. ముఖ్యంగా ఈనాడు చేసిన రెజల్యూషన్ ఏమిటంటే ఈ 143 ఎంపీలని ఏ విధంగా అయితే సస్పెండ్ చేశారో దాన్ని చాలా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి వచ్చే లోక్సభ ఎలక్షన్స్కి చాలా గట్టిగా మేము ప్రిపేర్డ్లో ఉంటాం, తప్పకుండా గెలుపు సాధిస్తామనే పట్టుదలతో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్ణయించింది. దానికి తోడుగా ఈ క్రౌడ్ ఫండింగ్ ఇనిషియేటివ్ ఏదైతే మేము స్టార్ట్ చేస్తామో దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేది నిర్ణయం కూడా ఇలాంటి తీసుకోవడం జరిగింది. అయితే ఆత్మ పరిశీలన కూడా జరిగింది. కొన్ని ఓటములు గెలుపులు ఈ మధ్య జరిగిన రాష్ట్రాల్లో ఏ కారణాల వల్ల జరిగాయి, దీన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలి అనేది కూడా ఇవాళ చర్చలో జరిగింది. నేను మాట్లాడినప్పుడు ప్రత్యేకంగా ఒక ఇష్యూ గురించి నేను చెప్పాను. ఈ వచ్చే డిసెంబర్ 28, 29న కూడా కాకినాడలో 100వ అంటే సెంటినరీ సెలబ్రేషన్ అంటే 1923లో భారత జాతీయ మహాసభ 38వ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మహాసభ జరిగింది. దాని వార్షికోత్సవం కాకినాడలో చేయబోతున్నాం. దాని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే చాలా గట్టిగా చర్చ జరిగింది. చాలా పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. వచ్చే లోక్సభ ఎలక్షన్ని చాలా ధైర్యంగా ఎదుర్కొంటాం, గెలుపు సాధిస్తామనే నమ్మకంతో ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎండ్ అయింది. థ్యాంక్ యూ. భారత్ జోడో యాత్ర గురించి అందరూ చెప్పవలసిన అభిప్రాయాలు చెప్పారు. ఆ నిర్ణయం మరి అధిష్టాన వర్గం తీసుకుంది. రెండో విడత మేము ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున కాకినాడలో నిర్వహిస్తున్నాం. అది అన్ఫార్చునేట్గా నాగ్పూర్లో జరిగే మీటింగ్తో క్లాష్ అవుతుంది, కానీ ఎటొచ్చి మేము అది అక్కడ నిర్వహించబోతున్నాం. సార్, ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారా, లేకపోతే సోనియా గాంధీని అడిగారా? మీరు యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది ఏపీలో? ఇప్పుడు వరకు చాలా రాష్ట్రాలతో అధ్యక్షులు వారు మాట్లాడటం జరిగింది, రివ్యూ తీసుకోవడం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ జరగలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ చర్చించినప్పుడు తప్పకుండా ఆ ఇష్యూస్ అన్నీ కూడా అక్కడ లేపుతాం.